హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం డిప్లొమా ఫస్ట్ ఇయర్కి సంబంధించిన M1లోని యూనిట్ 5 అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్. సో దానికి సంబంధించిన ఈ 17th ఏ క్వశ్చన్కి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, 5 మార్కులకి అడుగుతూ ఉంటాడు. మరి చూద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ టాంజెంట్ అండ్ నార్మల్ టు ది కర్వ్. ఒక కర్వ్ ఇచ్చాడు, ఆ కర్వ్కి నార్మల్ లైన్ కనుక్కోమంటున్నాడు. అదేవిధంగా టాంజెంట్, ఇది ఒక కర్వ్. సో టాంజెంట్ అంటే ఒక లైన్ అనేది కర్వ్ని టచ్ చేస్తే దాన్ని టాంజెంట్ అంట. ఒక లైన్ అనేది పర్పెండిక్యులర్గా ఉంటుంది ఆ కర్వ్కి, సో దాన్ని నార్మల్ లైన్ అంటాం. ఓకే, సో ఈ లైన్ కనుక్కోవాలి. ఒక లైన్ కనుక్కోవడానికి ఫార్ములా y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. x1 y1 ఆల్రెడీ 1 ఉంది. నీకు స్లోప్ కావాలి అంటే ఏం చేస్తామంటే డిఫరెన్షియేటింగ్ చేస్తాం ఆ కర్వ్ని. dy బై dx వచ్చినాక అందులో x బదులు 1, y బదులు 1 సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకే, అదేవిధంగా ఒక స్లోప్ ఇచ్చినప్పుడు దానికి పర్పెండిక్యులర్గా ఉన్న స్లోప్కి ఫార్ములా -1/m. m స్లోప్ తెలుసు, పర్పెండిక్యులర్గా ఉన్న స్లోప్ అంటే -1/m. ఓకే, సో మరి చూద్దాం స్టెప్ బై స్టెప్. గివెన్ కర్వ్ ఏంటి? x పవర్ 2/3 ప్లస్ y పవర్ 2/3 ఈజ్ ఈక్వల్ టు 2. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలి? డిఫరెన్షియేటింగ్ చేయాలి ఎక్స్తో, ఎందుకంటే dy బై dx కదా స్లోప్కి ఫార్ములా. dy బై dx అట్ పాయింట్, కాబట్టి డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్. ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాను. చూడండి, dy బై dx ఆఫ్ x పవర్ 2/3 ప్లస్ dy బై dx ఆఫ్ y పవర్ 2/3 ఈజ్ ఈక్వల్ టు dy బై dx ఆఫ్ కాన్స్టెంట్. ఓకే, మరి డైరెక్ట్ ఫార్ములా dy బై dx ఆఫ్ x పవర్ n ఫార్ములా n ఇంటూ x పవర్ n మైనస్ 1, అంటే పవర్ బేస్ అవుతుంది, ఈ పవర్ బేస్ అవుతుంది. సో 2/3 x పవర్ 2/3 మైనస్ 1 ప్లస్, ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ y ఉంది. సో వైని x లాగా అనుకుంటే x పవర్ nకి డెరివేటివ్ n ఇంటూ x పవర్ n మైనస్ 1. మళ్ళీ దేన్ని x లాగా అనుకున్నాం? వైని. సో వైని xతో డిఫరెన్షియేటింగ్ చేస్తే dy బై dx. ఓకేనా, ఇక్కడ డైరెక్ట్గా x ఉంది కాబట్టి డైరెక్ట్ ఫార్ములా y ఉంది. ఇక్కడ వైని xతో మనం డెరివేటివ్ చేయాలి. వైని xతో డెరివేటివ్ చేస్తే dy బై dx. ఓకే, ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, ఇక్కడ డిఫరెన్షియేషన్ 0. ఈ రెండిట్లోంచి 2/3ని క్యాన్సిల్ చేసేయచ్చు. సో 2/3ని కామన్ తీయచ్చు, అటు సైడ్ పోతే 0 ఇంటూ ఎనీథింగ్ మొత్తం 0ని. ఇప్పుడు ఇంకా మిగిలింది LCM 3, 2 మైనస్ 1 అంటే -1/3 ప్లస్ y పవర్ -1/3 ఇంటూ dy బై dx ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు dy బై dx మిగిలింది రైట్ సైడ్కి తీసుకెళ్ళు. y పవర్ -1/3 dy బై dx ఈజ్ ఈక్వల్ టు -x పవర్ 1/3, ప్లస్ టర్మ్ మైనస్ అవుతుంది. సో dy బై dx ఈజ్ ఈక్వల్ టు మైనస్ అవుట్ సైడ్లో ఉంటుంది, x పవర్ -1/3 బై y పవర్ -1/3. ఇంకొక స్టెప్ dy బై dx. ఇప్పుడు 1/x ఇన్వర్స్ ఏమవుద్ది? న్యూమరేటర్కి x అవుతుంది. ఓకేనా, అదేవిధంగా y ఇన్వర్స్ బై y 1 అంటే 1/y, కాబట్టి ఇది న్యూమరేటర్కి తీసుకెళ్ళు. y పవర్ 1/3, ఇది డినామినేటర్కి తీసుకెళ్ళు, x పవర్ 1/3. ఓకే, ఇప్పుడు మనం స్లోప్ని కనుక్కుందాం. సో therefore the slope of tangent అయిపోయింది లేదు 2 minutes. The slope of tangent at 1, 1 is, సో ఏంటి? dy బై dx, m is equal to dy బై dx at 1, 1.
మరి m ఈజ్ ఈక్వల్ టు dy బై dx అంటే ఇక్కడే కనుక్కున్నాం. సో మైనస్ ఆఫ్ y పవర్ 1/3 డివైడెడ్ బై x పవర్ 1/3, ఇక్కడ 1, 1 x ప్లేస్లో 1, y ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. 1 పవర్ 1/3 1, x పవర్ 1/3 1, 1/1 అంటే 1. కాబట్టి m ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 1/1 అంటే -1. ఎస్, ద స్లోప్ ఆఫ్ టాంజెంట్. ఇప్పుడు నార్మల్గా అనుకున్నాం. therefore the slope of normal at 1, 1 is, ఎస్ చెప్పండి ఏంటి, -1/m. -1/m అంటే -1, మైనస్ మైనస్ క్యాన్సల్, అటు 1 వస్తుంది. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ నార్మల్గా అనుకుందాం. స్లోప్స్ని కనుక్కున్నాం, ఇప్పుడు టాంజెంట్ నార్మల్ లైన్స్ని కనుక్కోవాలి. సో therefore the equation of tangent at x1, y1 is, ఒక పాయింట్ తెలిసినప్పుడు, స్లోప్ తెలిసినప్పుడు స్ట్రైట్ లైన్ ఫార్ములా y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. y మైనస్ y1 అంటే 1, x1 అంటే 1, m అంటే ఇక్కడ ఎంత -1 ఇంటూ x మైనస్ 1. సో ఫైనల్గా y మైనస్ 1 ఈజ్ ఈక్వల్ మైనస్తో మల్టిప్లై చేయండి, -x + 1, -xని ఇటు సైడ్ తీసుకెళ్ళి +x + y, ఈ +1 ఇటు సైడ్ వస్తే -1 అవుతుంది. ఓకే, సో లాస్ట్ ద ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ అట్ x1, y1 ఈజ్, సో ఫార్ములా ఏంటి, ఈక్వేషన్ ఆఫ్ నార్మల్కి y మైనస్ y1 is equal to -1/m into x minus x1. y minus y1 అంటే 1, x1 అంటే 1, -1/m అంటే 1 into x minus 1. y minus x is equal to 1 into x minus 1. ఈ వైని రైట్ సైడ్కి తీసుకెళ్ళండి, ఏమవుతుంది, మైనస్ అవుతుంది. x మైనస్ y, -1 క్యాన్సిల్ అవుద్ది, ఎందుకంటే ఈ -1 రైట్ సైడ్కి వెళ్తే +1 అవుతుంది. కాబట్టి ఇదే మన ఫైనల్ ఆన్సర్. ఇట్లా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.